నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ట్రోఫీ కోసం మరికొన్ని గంటల్లో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో రెండు జట్లు కూడా అజేయంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ ఓటమి అనేది లేకుండా తుది పోరుకు అర్హత సాధించాయి. టీమిండియా చివరగా 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలుపొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ ను గెలవలేకపోయింది. ఇక ప్రపంచ కప్ లో ఫైనల్ చేరడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో టైటిల్ ను ఎలాగైనా చేజెక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇంత కీలకమైన మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బార్బడోస్ లో వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలోనూ వర్షం కురిసేందుకు 70% అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం కారణంగా శనివారం ఆట ప్రారంభమయ్యే సూచన కనిపించకపోతే మ్యాచ్ ను మరుసటి రోజు అంటే ఆదివారం నిర్వహిస్తారు. అయితే శని, ఆది 2 రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆట నిర్వహణ కోసం అదనంగా 190 నిమిషాల సమయాన్ని కేటాయించారు. 2 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ శనివారం ప్రారంభమై మధ్యలో ఆగిపోతే ఆదివారం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ రావాలంటే కనీసం 10 ఓవర్ల ఆట అయినా జరగాల్సి ఉంటుంది. అలా కాకుండా శనివారంతో పాటు రిజర్వ్ డే అయిన ఆదివారం కూడా వర్షం పడి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటిస్తారు. అప్పుడు రెండు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.